ఆనంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సన్నిధిలో రఘువీర పురందరే గురించి చెప్పుకుంటూ ఉన్నాం. బొంబాయిలో నెలకి కేవలం 30 రూపాయలు సంపాదించుకున్న పేద గుమస్తా రఘువీర పురందరే. ఆ మహానగరంలో కొద్ది జీవితంతోనే అతడు తల్లి, సోదరుడు, భార్య, ఒక పసిబిడ్డతో కూడిన కుటుంబం అంతటిని అతడు పోషించవలసి వచ్చేదట. అంటే బాంబేలో ఉండి 35 రూపాయలతో జీవితం గడపాలంటే ఎంత కష్టమో. పైగా తల్లి, సోదరుడు, భార్య, ఒక పసిబిడ్డ. అతడు ఒకరోజు దాసులను చెప్పిన మాటలు హరికథలో బాబా గురించి విన్నాడు. విని ఈయన కూడా, సాయినాథుడు కూడా ఈ నామదేవ్, తుకారాం అంటే మహారాష్ట్రలో వీళ్ళందరూ గొప్ప గొప్ప సంతులు ఉండేవాళ్ళు అనమాట. ఈ నామదేవ్, తుకారాం, సమర్థ రామదాస్ స్వామి వంటి వారు ఈయన కూడా గొప్ప సాయినాథుడు అంతటి వాడు, సద్గురు అని చెప్పి ఆయన సాధ్యమైన త్వరలో దర్శించాలని వీళ్ళు ఊరసాగాడట. చూడండి, నిజంగా అలాంటి సంస్కారాలు ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆయన గురించి వినగానే అలాంటి మహనీయుని దర్శించాలి, ఈయన కూడా అంతటి గొప్పవాడు అని. ఒకనాడు బాబా కల్లో కనిపించి షిరిడి రమ్మని చెప్పాడు. అతనికేమో బాబా గురించి విని వెళ్ళాలనిపిస్తే బాబానే స్వయంగా కల్లో కనపడి షిరిడి రమ్మని చెప్పి పురందరేకి బాబా చెప్పారట. ఇక అంతటితో అతడు ఒక రోజు తన భార్యని, తల్లిని తీసుకొని షిరిడి బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే అతన్ని పసిబిడ్డకు సుస్థి చేసింది. పరీక్షలా ఉంటుంది. బాబా దగ్గరికి వెళ్దామని చెప్పి తయారవగానే పాపం అతని బిడ్డకి సుస్థి చేసిందట. జ్వరంతో ఆ బిడ్డను అంత దూరం ప్రయాణం చేయించడం మంచిది కాదని అతని తల్లి చెప్పింది. కానీ అతడు బాబాపై పూర్ణ విశ్వాసం ఉంచి పట్టుదలగా ఆ రోజే బయలుదేరాడు. అతనికి గల ఒక్కగానొక బిడ్డ ఆరోగ్యం గురించి అతడు వెరవలేదు. చివరికి అతడి విశ్వాసమే నెగ్గింది. బాబా అంతటి సమర్థుడైన సద్గురువు అని చెప్పి విశ్వాసంతో బిడ్డకి బాగోపోయినా కానీ ఆయన మళ్ళీ వేరే ఆలోచన చేయక అతను షిరిడి బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు షిరిడి చేరిన 3వ రోజున బిడ్డకు ఆరోగ్యం చక్కబడింది. తర్వాతి విషయాలు అతను ఇలా చెప్పాడు. తర్వాత నేను బాబాను దర్శించగానే ఆయన నన్ను శాలకు పో అన్నారు. బాబాను దర్శించగానే బాబా అన్నారట, శాలకు వెళ్ళు అన్నారట. శాల అంటే ఈ రాధాకృష్ణ, ఇతనికి అర్థం కాల శాల అంటే ఏంటి అని. కానీ శాల అంటే రాధాకృష్ణ ఇల్లు అని దీక్షిత్ చెప్పాడు. అంటే రాధాకృష్ణ ఇల్లుని బాబా శాల అనేవారట. నేను అక్కడికి వెళ్తే ఆమె తలుపు తీయకుండానే నేనెవరో, ఎందుకు వచ్చానో అన్ని వివరాలు అడిగింది. కానీ నన్ను లోపలికి రానివ్వలేదు. బయట నుంచి తలుపు కొడితే అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగింది, కానీ తలుపు తీయలేదట. నేను 10 నిమిషాలు వేచి చూసి తిరిగి మసీదుకి వెళ్ళాను. బాబా వెళ్ళమని చెప్పారు కాబట్టి ఆవిడెవరో తెలియకపోయినా వెళ్ళి తలుపు కొట్టి చెప్తే ఆవిడ అన్నీ అడిగింది. కానీ విషయాలు తలుపు తెరవకపోయేసరికి మళ్ళీ వెనక్కి వెళ్తే బాబా అన్నారట, మళ్ళీ వెళ్ళమన్నారు. నేను వెళ్ళేసరికి ఆమె తలుపు తీసి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నది. ఆమె స్వభావం అర్థం కాక నేను తిక్కమకబడ్డాను. ఇందాకేమో తలుపు తీయలేదు, ఇప్పుడు తలుపు తీసి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉందట. ఆవిడ ఎందుకు అలా చేసిందో అర్థం కాక తిక్కమకపడ్డాను. కానీ ఆ రోజు నుండి జీవితం అంతా నన్ను తల్లిలా ప్రేమించి ఆమె నాకు అండయింది. ఆవిడ కూడా చిన్న ఆవిడే, రాధాకృష్ణ అయి కూడా. కానీ ఆ రోజు నుండి జీవితాంతము ఈ పురందరేని తల్లిలాగా ప్రేమించి ఆమె నాకు ఒక అండయింది. నేను షిరిడిలో ఉన్న సమయం అంతా ఆమె నా చేత బాబా సేవ చేయించింది. చూడండి, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలగాలి. శ్రేయస్సు చేకూర్చేది అవి. నేను షిరిడి వెళ్ళిన 3వ రోజున మా పాప ఆరోగ్యం చక్కబడినా బాబా మమ్మల్ని 13వ రోజు వరకు తిరిగి వెళ్ళనివ్వలేదు. 13 రోజులు బాబా ఉంచేశారట. 7 శతాబ్దాలుగా నాకు అతనితో సంబంధం ఉన్నది. అతడు 2000 మైళ్ళ దూరంలో ఉన్న అతనిని ఎన్నడూ మరవను. అతడు లేకుండా నేనేమీ తిననని బాబా బామ్మతో చెప్పారు. ఈ మాటలు కనుక మనతో అన్నారే అనుకోండి, ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. చరిత్ర చదవటం అన్నా వినటం అన్నా మనకి జరిగితే ఎలా ఉంటుందో అనే భావంతో చదివితే అప్పుడు తెలుస్తుంది ఆయన ప్రేమ ఏంటో. ఏదో చదివామండి కదా, బాబా దీపాలు వెలిగించారంట, లేకపోతే ఎవరో బిడ్డను కాపాడాడంట. మన బిడ్డని ఎలా కాపాడితేనో, నన్నే ఎలా కాపాడితేనో ఎలా ఉంటుందో ఆలోచించుకుంటే అప్పుడు ఆ లీలలో ఉన్న గొప్పతనం, ఆయన ప్రేమ, అదే మనకు జరిగితే ఉండే భావం ఎలా ఉంటుందో అలా చేయగలగాలి. ఇక్కడ తల్లితో చెప్తూ ఉన్నాడు బాబా, నాకు పురందరేకి
7 శతాబ్దాలుగా అంటే అన్ని వందల సంవత్సరాలుగా సంబంధం ఉన్నది అని మళ్ళీ ఏమంటున్నారు, అతడు 2000 మైళ్ళ దూరంలో ఉన్నా సరే అతడిని ఎన్నడూ మరవను, అతడు లేకుండా నేనేమీ తిన్ను అన్నారు. ఆశ్చర్యంగా ఉంది. అదేంటి మొదటిసారి ఇతని దగ్గరికి వచ్చి బాబా దగ్గరికి వచ్చారు, కానీ బాబా ఏమంటున్నారు, ఇతనితో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి సంబంధం ఉంది, ఈయన 2000 మైళ్ళ దూరాన ఉన్నా కానీ అతను లేకుండా నేనేమి తిన్ను అన్నారు. ఎట్లా సాధ్యం ఇది అనిపిస్తుంది మన మనసుకి. నేను అంతవరకు చేస్తున్న ఉపాసనే కొనసాగించమని బాబా చెప్పారు. అతన్ని ఏదైతే సాధనగా ఉపాసనగా చేస్తూ ఉన్నారో అదే కంటిన్యూ చేస్తూ ఉండని చెప్పి బాబా చెప్పారు. కనుక నాకు ఇష్టమైన విష్ణు పూజ కొనసాగించాను. చూడండి, బాబా ఎప్పుడు కూడా అన్ని వదిలేసిన అన్నీ చేయమని ఎప్పుడు చెప్పాల, నువ్వు ఏది చేస్తూ ఉన్నావు అదే చేయమన్నారు. వాళ్ళకి తర్వాత కలిగిన వాటిని బట్టి వాళ్ళు మళ్ళీ బాబాని ఆశ్రయించి ఆయన్నే పూజించాలని వాళ్ళు కోరిన మీదటే చేయించారు తప్పించి, మేము కూడా శివారాధన చేస్తూ ఉంటే ఆయనే చేయమన్నారు, శివలింగాన్ని ఇచ్చి మరీ చేయమన్నారు. అట్లాగే ఈయన విష్ణు భక్తుడు, విష్ణు పూజ కొనసాగించమన్నారు. అనేక సార్లు బాబా నన్ను 2 రూపాయలు దక్షిణ కోరేవారు. కారణం అడిగితే ఆయన, నాకు కావాల్సింది రూపాయలు కాదు, నిష్ఠా సబూరి అన్నారు. బాబా అడిగే దక్షిణ మనం అర్థం చేసుకోలేదు అనుకోండి. ఎప్పుడు బాబా ఇది సూచిస్తూ 2 రూపాయలు అడుగుతూ ఉన్నారట, నేను నిష్ఠా సబూరి సమర్పించమని. ఈయనేమో దక్షిణగా 2 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కారణం అడిగితే నాకు కావాల్సింది రూపాయలు కాదు, నిష్ఠా సబూరి అన్నారు. నిన్నవి సమర్పించాను, ఆయనపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఓర్మితో ఆత్మవికాసం కోసం వేచి ఉన్నాను. అంటే పురందర అప్పటి నుంచి ఇక బాబా అడిగిన నిష్ఠాసభను సమర్పించాడట. అప్పటి నుంచి కూడా దేనికోసం వేచి ఉన్నాడు అంటే ఆత్మవికాసం కోసం వేచి ఉన్నాడు. వారు నన్ను నిష్ఠ నిలుపుకోమని, ఇచ్చిన మాట నిలుపుకోమని చెప్పి, నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే నీవెక్కడున్నా ఎప్పుడు నీ వెంట నేను ఉంటాను అన్నారు. ఆ 2 రూపాయలు సమర్పించారు కదా, దాన్ని సమర్పించిన భావంతో అలానే ఎప్పుడూ నిష్ఠతో ఉండమని చెప్పి బాబా అన్నారట. నీవెప్పుడు ఇచ్చిన మాట నిలుపుకొని నిష్ఠతో ఉండు, నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే నీవెక్కడున్నా ఎప్పుడు నీ వెంటే ఉంటాను అన్నారు. అలానే చేస్తానని చెప్పి అందుకు వారి సహకారం ఉండాలని కోరితే అందుకు ఆయన అంగీకరించారు. చూడండి ఎంత తెలివిగా చేశాడు. ఇచ్చేస్తాను బాబా అన్నా. బాబా అందుకు మీ సహకారం కావాలి అని అడిగాడు. అతని విశ్వాసానికి తగినట్లే బాబా అతని కుటుంబాన్ని ఆదుకుంటూ వచ్చారు. ఆ కుటుంబం తిరిగి చేరాక పురందరే భార్యకు కలరా వచ్చి వైద్యులు కూడా ఆశ వదులుకున్నప్పుడు వారి ఇంటి ఎదుట ఉన్న దత్తమందిరం దగ్గర సాయి దర్శనం ఇచ్చి ఆమెకు ఊదీ తీర్థము ఇవ్వమన్నారు. అంటే బాబా యొక్క రక్షణ ఎలా ఉండేదో చూస్తే పురందరే పట్ల ఆశ్చర్యం కలుగుతుంది. మరి 7 శతాబ్దాలుగా అంటే అన్ని సంవత్సరాలుగా వాళ్ళతో సంబంధం ఉందని చెప్పిన తర్వాత ఇతను బాబాని దర్శించి వచ్చిన తర్వాత ఆయన భార్య కలరా వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దత్తమందిరం దగ్గర బాబా దర్శనం ఇచ్చి ఆయన భార్యకి ఇవ్వమని చెప్పి ఊదీ తీర్థము ఇచ్చారట. ఇతను వెళ్ళడం కాదు, బాబా వచ్చి అక్కడ ఆయనకి దర్శనం ఇచ్చి ఊదీ తీర్థము ఇచ్చారు. వాటిని ఇవ్వగానే ఆమె కోలుకొని ఆరోగ్యవంతురాలైంది. తర్వాత అతడు తరచూ షిరిడి దర్శిస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా బాబా కూడా అతడిని షిరిడి రమ్మని దీక్షిత్ చేత జాబు రాయిస్తూ ఉండేవాడు. ఇతనికి బాబా పట్ల అటువంటి విశ్వాసం కలిగింది. తరచుగా షిరిడి వెళ్తూ ఉండేవాడట. ఎప్పుడన్నా ఈయన వెళ్ళకపోయినా సరే బాబా దీక్షిత్ చేత జాబు రాయిస్తూ ఉండేవాట, పురందరేని రమ్మని చెప్పి. పురందరే ఆ కొద్దిపాటి జీతంతో అద్దెంట్లో ఉన్న ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. మరి నెలకు 30 రూపాయలతో 4 కుటుంబ సభ్యులతో ఆయన బాంబేలో అక్కడ ఉంటే ఎన్నో రకమైన ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అతను ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు అతనితో బాబా అన్నారు, బాబు నువ్వు ఒక స్థలం కొని ఇల్లు కట్టుకో అన్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. మామూలుగా మనం వెళ్ళి బాబాని ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాను ఏమైనా ఏర్పాటు చేయమంటాం. ఆయనేమో బాబు నువ్వు అంటే పురందరే పట్ల ఎట్లా ఉంది, భార్య కలరా వస్తే ఈయన ప్రార్థించకుండా ఆయనే వచ్చి దర్శనం ఇచ్చి ప్రత్యక్షంగా ఊదీ తీర్థం ఇచ్చి నీ భార్యకి ఇవ్వమని చెప్పి చేస్తూ ఉన్నారు. బాబా దగ్గరికి వెళ్తే ఇతను అడగట్లా, బాబా నాకు ఇల్లు కావాలి, కొంచెం సహాయం చేయండి బాబా, అనుగ్రహించండి అన్నట్లా. వెళ్తూ ఉంటే ఆయన అన్నారు, బాబు నువ్వు ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకో అన్నారట. అతనేమి చెప్పలేక చేయలేక సంబంధించినట్టు మాత్రం తరుముపాడు. బాబా చెప్పారు, ఎదురు చెప్పలేము, కొనటానికి ఆర్థిక స్థితి లేదు, అందుకని అలాగే నీ ఊరికే తల ఊపి బాబా దగ్గర ఇంకెదురు చెప్పలేక తల మాత్రం ఊపి అడట. అంతకు మించి అతను ఏమీ చేయలేకపోయాడు. అరే బాబాకి చెప్పాను కదా, ఎట్లా
ఇల్లు కట్టేసేయాలి అని చెప్పి పాపం ప్రయత్నం చేయలేకపోయాడు. చేయలేదంటే తనకి ఆర్థిక స్థితి లేదని తెలుసు కాబట్టి. అప్పటి నుండి అతను షిరిడి వచ్చినప్పుడల్లా ఆ ఇంటి విషయమే బాబా తొందర చేయసాగారు. ఇల్లు కట్టుకో, స్థలం కొని ఇల్లు కట్టమని అడిగిన ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు గృహప్రవేశం అని బాబా పదే పదే అడుగుతూ ఉండేవారట. ఆయనకి తెలియదే ఉంది అంటే ఇతను ప్రయత్నం చేయట్లేదు నేను చెప్పినా అని. ఇక బాబా బాగా తొందర పెడుతూ ఉన్నారు. తాము చెప్పినట్లు అతడు చేయటం లేదని అతను తిట్టిపోసేవారట. మరి ఇల్లు కట్టుకోమంటే కట్టుకోవట్లేదు, అసలు నేను ఏమనుకుంటున్నావు నా గురించి, చెప్పింది మనిషి అనుకుంటున్నావా కాదా అని చెప్పి బాబా తిట్టేవారట. బాబా తిట్టిపోసేవారట. ఇల్లు కట్టుకోమంటే, ఇల్లు కొనుక్కోమంటే కూడా కొనుక్కోవట్లేదని. ఒకసారి అతడిపై రాళ్ళు కూడా విసిరారు. కానీ అతడు ఏం చేయగలడు? ఓరిమితో వహించి ఊరుకునేవాడు. బాబా రాళ్ళు వేసినా, తిట్టినా, అరిచినా, కొట్టినా కానీ ప్రశాంతంగా ఆయన ఓరిమి వహించి ఉండేవాట. చివరికి బడే బాబాతో ఒకసారి సాయి కోపంగా, వాడు నేను మనిషిని అనుకుంటున్నాడో లేక పశువుని అనుకుంటున్నాడో అడుగు అన్నారట. అంటే నేను చెప్పినా కానీ వాడు లెక్క చేయట్లేదు. ఇల్లు కొనుక్కో, స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోరా అంటే కట్టుకోవట్లేదు, కామ్గా ఉన్నాడు. పోనీ డబ్బులు ఇవ్వు బాబా అని అడగట్లేదు. అందుకని బడే బాబాతో అంటున్నాడంట, వాడిని కనుక్కో, అసలు నన్ను ఏమనుకుంటున్నాడో, వాడిని చెప్పినా లెక్క చేయట్లేదు, అసలు నేను మనిషి అనుకుంటున్నాడా లేకపోతే పశువుని అనుకుంటున్నాడా అని బాబా బడే బాబాతో చెప్పారంట. వాడిని అడుగు అని. లేకుంటే నేను చెప్పిన పని చేయడేమి, మరి మనిషి అయితే నేను చెప్తే వాడు వినాలి కదా అని బాబా అంటూ ఉన్నారట. బడే బాబా సంగతంతా విచారించి పురంధరుని నిస్సహాయత అర్థం చేసుకొని ఊరుకున్నాడు. అతను కూడా బాబాకి ఏం చెప్పలా. అయితే పాపం ఇంటికి ఎందుకు చేయట్లేదు నువ్వు అంటే అన్ని తెలుసుకొని ఎందుకు చేయట్లేదు అని చెప్పి పరిస్థితి అర్థం చేసుకొని కామ్గా ఊరుకున్నాడట. అప్పుడు ఆయన నానాచందర్ గారు కాకా దీక్షితులతో కూడా అలానే నిష్ఠూరంగా మాట్లాడారు. అంటే అసలు వాడు ఏమనుకుంటున్నాడు, నేను చెప్పినా కానీ లెక్క చేయట్లేదు, నాకు కొనిపెట్టమంటాను, వాడిని కదా కొనుక్కోమంది అని. బడే బాబా కామ్గా ఊరుకునేసరికి నానాచందర్ గారిని, కాకా దీక్షితుని బాబా ఇట్లా మాట్లాడి నిష్ఠూరంగా మాట్లాడారట. సంగతంతా విచారించి నానాచంద్రకర్ ఆయనతో, అది అతని శక్తికి మించిన పని, మీరేమో ఇల్లు కొనుక్కోమంటున్నారు, అదేమో అతని శక్తికి మించిన పని, మీరు అనుమతిస్తే మేమంతా కలిసి అతనికి ఇల్లు కట్టించిస్తాము అన్నారు. ఇప్పుడు అంతవరకు మంచి ఆలోచన చేశారు వాళ్ళు. మీరు కనుక అనుమతిస్తే మేమందరం కలిసి అతనికి ఇల్లు కట్టిస్తాం బాబా అంటే, సాయి మరెవరో ఆ ఖర్చు భరించడం నాకు ఇష్టం లేదు, ఈ రాంబాబు అంటే పురందరేకు మా ప్రభుత్వం వద్ద చాలా డబ్బు ఉంది, వేరెవరో ఆ ఖర్చు పెడతాం నాకు ఇష్టం లేదు, ఈ రాంబాబు అంటే ఈ పురందరేకి మా ప్రభుత్వం వద్ద చాలా డబ్బు ఉంది, వాడికి ఇల్లు కట్టుకునే శక్తి నేనే ఇస్తాను అన్నారు. నాన్నకి ఏం అర్థం కాలేదు, ఏంటి బాబా ఇట్లా అతని ఇల్లు గురించి ఇంత తీవ్రంగా చేస్తున్నారా అని. పురందరే వచ్చినప్పుడల్లా బాబా అతన్ని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అతనికి ఏమో తరచుగా వచ్చేవాడు కదా, వచ్చినప్పుడల్లా బాబా ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉండేవారట. చివరికి స్థలమైనా కొంటే బాబా శాంతిస్తారని ఆశించి బాంద్రా అనే ఊరి బయట తక్కువ వెలకు స్థలం బేరం చేశాడు పురందరే. ఇప్పుడైతే బాంద్రా అంటే ఎంతో కాస్ట్లీ ప్లేస్. ఆ రోజుల్లో బాంద్రాలో ఒక తక్కువ ఇది చేసే స్థలం, ఇంకా బాబా ఊరుకోవట్లేదు, కనీసం ముందు స్థలం కొనమన్నారు కదా, స్థలం అన్నా కొందామని చెప్పి ఎట్లాగొట్లా ప్రయత్నం చేశాడట. కానీ ఆధారం కూడా అతని వద్ద లేదని తెలిసిన మిత్రుడు ఒకడు ఆ పైకి ఇచ్చి, నీవు ముందు ఇల్లు కట్టుకో, ఈ రుణం సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి కాగితం కూడా వ్రాయించుకోలేదు. బాబా చెప్పారు కదా నేను ఇస్తానని, అందుకని మిత్రుడు సహాయం చేశాడు, ముందు ఇల్లు కట్టుకో తర్వాత చూద్దాం అని చెప్పి దానికి ఇచ్చిన డబ్బులకు కూడా కాగితం రాయించుకోలేదట. కానీ తర్వాత అంతకు మించి పురందర ఏమీ చేయలేకపోయాడు. స్థలం అయితే ఎట్లాగో మిత్రుడు ఇచ్చిన డబ్బులతో కొన్నాడు, కానీ ఇంకంతకు మించి ఏం ప్రోగ్రెస్ లేదు, ఇల్లేం కట్టలేదు. బాబా కించిత్తు కూడా శాంతించలేదు సరిగదా, ప్రతి చిన్నదానికి అతనిపై కోపంతో తప్పులెంచి సాధిస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. మనమేమో బాబా ఇల్లు కావాలంటూ ఉంటాం, ఆయనేమో అడగన వాళ్ళ గురించి నువ్వు ఇల్లు కట్టుకొని ఒకసారి కాదు వచ్చినప్పుడు అదే. ఆయన్ని కొంచెం కూడా శాంతించలేదు. స్థలం కొన్నాడు కదా, సరే తర్వాత కడతాడులే అనుకోవట్లా. బాబా మాత్రం కొంచెం కూడా శాంతించకుండా అతన్ని మాత్రం ప్రతి చిన్నదానికి అతనిపై కోపంతో తప్పులెంచి సాధిస్తూ ఉన్నారు. అతని పట్ల బాబా ప్రవర్తన ఎవరికీ అర్థం కాలేదు. ఏంటి బాబా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అతని ఇల్లు కట్టుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి, బాబా ఇంతగా సాధిస్తూ ఉన్నారు అతన్ని. ఉదాహరణకు రామనవమి నాడు భక్తులు బాబా దర్శనానికి కొన్ని ఫర్లాంగుల దూరం నుండి చీవన బారులా తోసుకొస్తూ ఉన్నారు. అంటే పండుగలప్పుడు బాబా దగ్గరికి ఎంతమంది వచ్చారు, రోజుకి 75,000 మంది, 1,00,000 మంది వచ్చేవారట.
అంతమంది క్యూ పెట్టి మరి బాబా దగ్గర దర్శనం చేసుకోవాలంటే. వారిని అదుపు చేసే పని పురందరేకు మరొకరికి బాబా అప్పగించారు. ఆ వచ్చిన జనాన్ని అదుపు చేసే పనిని పురందరేకేను ఇంకొకరికి ఎవరికో బాబా ఆ పని అప్పగించారు. పురందరే శక్తి వంచన లేకుండా తన కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉన్నా కూడా బాబా కోపగించుకొని, ఒరేయ్ నేను ఎక్కడున్నా నన్ను కొంచెం కూడా శాంతిగా ఉండనివ్వడు. ఈ జనమంతా నా మీద పడి శాంతి లేకుండా చేస్తుంటే ఊరుకుంటావేమి అంటే, అతను ఏం చేస్తున్నా కానీ బాబా ఏదో ఒక విధంగా అతను చేసే పనిలో తప్పులు పట్టుకొని అని అంటూ ఉండేవారట. మరి నేను ఎక్కడున్నా కానీ నన్ను కొంచెం కూడా శాంతిగా ఉండనివ్వవు, ఈ జనమంతా నా మీద పడి శాంతి లేకుండా చేస్తుంటేనేమో ఊరుకుంటావేమి అని గద్దించారు. అతనికి రకరకాల శిక్షలు విధిస్తానని బెదిరించారు. బాబా అంటున్నారు, తిట్టడమే కాకుండా నీకు రకరకాల శిక్షలు వేస్తానని బెదిరించారట. నిన్నిక్కడే ఈ మసీదులో నా పాదాల వద్దే నేను పాతేస్తాను జాగ్రత్త అన్నారు. చూడండి ఎంత అదృష్టం. బాబా ఏమంటున్నారు, ఇక్కడే ఈ మసీదులో నా పాదాల వద్దే నిన్ను పాతేస్తాను అంటున్నారు. గురు పాదాల దగ్గర ఉండటం కంటే ఇంకేమైనా ఉంటుందా? ఆయన ఎంత అన్యాయంగా తిడుతూ ఉన్నా అతడు పల్లెత్తు మాట అయినా అనకుండా ఆ తిట్లన్నీ స్వీకరిస్తూ ఉన్నాడు. బాబా ఎంత కఠినంగా మాట్లాడుతున్నట్టు ఉన్నా, తిట్టుతూ ఉన్నట్లుగా ఉన్నా, నిన్ను చంపేస్తా, ఇక్కడే పాతేస్తా, ఈ మసీదులో నా కాళ్ళ దగ్గర పాదాల దగ్గర పాతేస్తా అంటే అతను మౌనంగా ఎన్ని మాట్లాడుతున్నా కానీ ఆ తిట్లన్నీ స్వీకరిస్తున్నట. ఆ మసీదులో ఆయన పాదాల వద్ద స్వయంగా వారే తమని పాతిపెట్టడం అంటే వారి పాదాల వద్ద తనకు శాశ్వత స్థానం కల్పించటమేనని అతడి తెలుసు కాబోలు. అతడు తన ఇబ్బందులు నివారించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అలాగే మరికొద్ది రోజులు గడిచాయి. ఇక పురందరేపై తిట్లు సాధింపులు పనిచేయమని తలచి కాబోలు సాయి అతనికి ఒక వింతైన శిక్ష విధించారు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పాలో చెప్పారు, వచ్చే ప్రతిసారి అరుస్తూనే ఉన్నారు, చంపేస్తా పాతేస్తానని ఎన్ని చెప్తూ ఉన్నా వీటిలో ఏం మార్పు లేదు. మౌనంగా చక్కగా తిట్టినవన్నీ ఏదో స్వీట్లు పెడితే తింటున్నట్టుగా స్వీకరిస్తూ ఉన్నాడు అనుకొని బాబా కూడా ఇక ఇవి పనిచేయవని అనుకున్నారట. తిట్లు సాధింపులు పనిచేయవని తలచి సాయి అతనికి ఒక వింతైన శిక్షను విధించారు. రాత్రింబవళ్ళు తెరిపివ్వకుండా అతని తలలో నరాల పోటు బాధించసాగింది. కానీ అది చూడలేక అతని బాధ కొంతైనా తగ్గించమని బడే బాబా కూడా సాయిని కోరాడు. అంటే అతనికి అంత తీవ్రమైన తలనొప్పి నరాల పోటు రావడంతో ఆ బాధని తట్టుకోలేక బడే బాబాని ప్రార్థించాడట. బాబా అన్నాడు, వాడు నా మాట వింటేగా అని మాత్రం అన్నారు. బాబా వాడికి భరించలేకున్నాడు, వాడిని తగ్గించమంటే వాడు నా మాట వింటేగా అన్నారట. కానీ ఎవరిన్ని చికిత్సలు చేసినా అది ఆ బాధ తగ్గలేదు. ఒకసారి అతను రాధాకృష్ణాయికి రఘువర పురందరే అడుగుతున్నాడు, అంటే తల్లిలాగా చూస్తూ ఉంది కదా తన్ని వచ్చినప్పుడల్లా, అందుకని రాధాకృష్ణాయితో అంటున్నారు, నేను ఈ బాధ భరించలేకున్నాను, ఆయన నన్ను చంపి తమ పాదాల చెంత చేర్చుకోవడమో లేక ఈ బాధ తగ్గించడమో చేయక తప్పదని సాయి మాతకు చెప్పు అని జవాబు రాశాడు. అంటే భరించలేని బాధ ఇంకేం చేశాడంటే రాధాకృష్ణకి లెటర్ రాశాడనమాట. నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, ఆయన నన్ను చంపి తమ పాదాల చెంత చేర్చుకోవడమో లేక ఈ బాధ అయినా తగ్గించడమో చేయక తప్పదని సాయి మాతకు చెప్పు అని జవాబు రాశాడట. అతడు షిరిలో ఉన్నప్పుడు కూడా ఆ బాధతో గిరగల్లాడిపోయేవాడు. మీ సేవలో అతడు శక్తినంతా వినియోగిస్తున్నాడు కనుక అతనికి ఏదైనా చికిత్స చేయండి అన్నాడు బడే బాబా. బాబా మీ సేవ చేస్తూ ఉన్నాడు, ఇంత శ్రమపడి చేస్తూ ఉన్నా కానీ వాడికి మీరేమీ సహాయం చేయట్లేదు, వాడికి చికిత్స చేయండి బాబా అన్నారట. ఆయన అదేమీ పట్టించుకొనక అతని నీ ఇంటికి వెళ్ళి తన పని చూసుకోమని చెప్పి ఇల్లు కట్టుకున్నాక నేను నా బాధ విడిచిపెట్టేది అని మాత్రం అన్నారు. చికిత్స చేయటం చెప్తున్నారు బాబా, నువ్వు ఇల్లు కట్టుకుంటే మాత్రమే నీకు ఆ బాధ నిన్ను విడిచిపెడుతుంది అని మాత్రం అన్నారు. అంటే అతను పడే బాధను చూసి పక్కన భక్తులు బాబాను ప్రార్థిస్తున్నారు, బాబా వాడు తట్టుకోలేకుండా ఉన్నాడు, వాడికి ఏదైనా చికిత్స చేయండి అంటే ఆయనే ఉన్నారు, వాడు నా మాట వింటేగా అన్నారట. అని అతను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ చెప్పారు, నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాతనే నీకు ఆ బాధ తగ్గేది అని. ఇక విధి లేక పురందరే తన ఆఫీసు వద్ద 500 రూపాయలు అప్పు తీసుకోగలిగాడు. దానితో ఇటుకలు మొదలు తెప్పించుకున్నాడు. కానీ తన తలనొప్పి వలన ఇంటి పని చేయించుకోలేకుంటే అతని సోదరుడు చూసుకున్నాడు. అంటే ఇంకా తలనొప్పి తగ్గలేదు, ఇల్లు కడితే కదా తగ్గేది. ఇల్లు కట్టడానికి ఒక 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు పని ప్రారంభించాడు. ఇంకా ఆ పని చేయడానికి కూడా అది లేనప్పుడు తన తమ్ముడు ఆ పని చేస్తూ ఉన్నాడట.
రేగడి నేలలో గట్టి పునాది లేకుండానే త్వరగా నిర్మాణం పూర్తి చేయించడం వల్ల త్వరలో ఆ ఇంటి గోడలు బీటలు వారాయి. మరి త్వరగా చేస్తూ ఉన్నాడు, సరైన ఫౌండేషన్ లేదు, ఆ రేగడి నేలలో ఎలా పడితే అలా చేస్తే ఆ ఇంటి గోడలు కూడా అప్పుడే బీటలు వారాయట. వాస్తు పూజ చేయించి గృహప్రవేశం చేశాకనే తలనొప్పి తగ్గింది. అంటే భరించలేని తలనొప్పి నుంచి బయటపడటం కోసం బాబా చెప్పారు కదా, నువ్వు ఇల్లు కట్టిస్తేనే నీకు ఆ తలనొప్పి విడిచేదని. అందుకోసం హడావిడిగా మొత్తం చేయించారు. ఆ ఇల్లు దూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్నది. అంటే మరి దూరంగా కొనుక్కున్నాడు, దగ్గర కొనాలంటే సరిపోదు కనుక అప్పట్లో బాంద్రా దూరంగా ఉంటే అక్కడ కొన్నాడట. ప్రక్కనెక్కడా ఇళ్ళు లేవు. అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు యుక్త వయస్కురాలైన అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండేవారు. కానీ బాబా అన్నారు, ఏమీ భయపడకు, నేనెప్పుడు ఆ ఇంటికి కావలా కాస్తూనే ఉన్నాను అన్నారు. ఎంతటి అనుగ్రహమో చూడండి. ఆయన ఇల్లు కట్టించడమే కాకుండా ఆ ఇంటికి సెక్యూరిటీ కూడా నేనే ఉన్నాను అంటున్నారు. ఎక్కడో దూరంగా కట్టుకున్నాడు ఇల్లు. ఆ ఇంటి అతని ఇంటి పక్కన ఇల్లు లేవు, భార్య చిన్నది, మళ్ళీ ఒక బిడ్డ ఉన్నారు. మరి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఒంటరిగా ఉండి భయపడుతూ ఉంటే బాబా అన్నారట, నువ్వేం భయపడకు, నేనెప్పుడు ఆ ఇంటికి కాపలా కాస్తూనే ఉన్నాను. ఇంటికి కాపలా కాస్తూ ఉన్నారట అన్నారు. నిజంగానే ఆ కుటుంబానికి ఎట్టి బాధ కలగలేదు. అలానే మరొకసారి అతని తల్లి తనను పవిత్రమైన నాసిక్ క్షేత్రానికి తీసుకెళ్ళమని కోరింది. అతను బాబా అనుమతి కోరినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించి నాసిక్లో ఒకరోజు గడిపి ఇంటికి వెళ్ళమని చెప్పారు. కానీ అతడు అతడికి చేరేసరికి ఆ క్షేత్రంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి ఉంది. అంటే అప్పట్లో ఈ ప్లేగు, కలరా బాగా తీవ్రంగా ఉండేవి అనమాట ఆ సమయాల్లో. తల్లి ఏమో నాసిక్ క్షేత్రానికి వెళ్ళాలంటే బాబాలను ఆశీర్వదించి పంపించారు, కానీ ఒకరోజు గడిపి ఇంటికి వెళ్ళమని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి బాగా అక్కడ ఎక్కువ కలరా వ్యాపించి ఉండడంతో ఇతని కుటుంబంలో పురందరే సోదరునికి కూడా ఆ వ్యాధి సోకింది. బాబా చెప్పారు కదా ఒకరోజు ఉండమన్నారని. వెంటనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోదామని అతని తల్లి చెప్పింది. కానీ సాయి ఆదేశానికి కట్టుబడి ఒకరోజు ఆ క్షేత్రంలో గడిపి ఇంటికి బయలుదేరాడు. అంటే సద్గురువు మీద విశ్వాసం అంటే అలా ఉంటుంది. అయ్యో ఇంత తీవ్రంగా కలరా ఉంది, ఇప్పుడు మనం వెళ్తే మనకు కూడా అది పట్టుకుంటుంది అని భయంతో గురువు మాట ధిక్కరించలేదు. గురువు చెప్పాడు కనుక, బాబా చెప్పారు కనుక ఇంకంతే. ఇప్పుడు మన ధూమాల విషయం కూడా అలానే చూసాం. ఇరుకలు చచ్చిపడినా కానీ బాబా వెళ్ళమన్నారు, వెళ్ళాడు. అక్కడ చూస్తే ఇంకా తీవ్రంగా ఉంది. ఆయన ఇల్లు మారమంటారేమో అని వెనక్కి వెళ్ళబోతుంటే మళ్ళీ జవాబు వస్తే కూడా నువ్వు మారక్కర్లేదు అంటే బాబా చెప్పిన తర్వాత ఇంకా ఏ సూత్రాలు పనిచేయవు, ఆయన మాటే పనిచేస్తుంది. ఆరోగ్య సూత్రాలకి ఆయన మాట అతీతం. అందుకని ఆ ధైర్యంతో అతను అక్కడే ఉన్నాడు. ఎవరింత వారించినా కానీ అతనికి ఎట్లాంటి ఇది కలగలేదు. అలాగే ఇక్కడ ఈయన కూడా బాబా చెప్పారు కనుక అక్కడ ఎంత తీవ్రంగా కలరా ఉన్నా కూడా ఒకరోజు గడిపి ఇంటికి బయలుదేరాడట. ఎంతటి ప్రమాద స్థితిలోనైనా బాబా ఆదేశం పాటించడం వలన అతనికి ఎప్పుడూ ఎట్టి కష్టము కలగలేదు. అప్పుడు కూడా కుటుంబం అంతా సురక్షితంగా ఇల్లు చేరారు. ఇటువంటి అనుభవాల వల్ల సద్గురువుపై భక్తుల విశ్వాసం దృఢమవుతుంది. బాబా దయ వల్ల నాకు ఏమి జరగలేదు అనే దానివల్ల ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి విశ్వాసం దృఢమవుతుంది. ఈ రీతిలో బాబా భక్తులకు ఆధ్యాత్మికమైన శిక్షణ వాచా ఏమీ చెప్పకనే ఇస్తూ ఉండేవారు. అంటే బాబా మాటలతో చూడడం కాకుండా వాళ్ళకి ఇచ్చిన అనుభవంతో వాళ్ళలో అటువంటి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. పురందరే ఇంకా ఇలా చెప్పారు, ఒకసారి మా ఆఫీస్లో నాకు సెలవు లభించింది. నేను షిరిడి వెళ్ళడానికి మా అమ్మ కూడా అనుమతించింది. కానీ నేను బయలుదేరదలిచిన ముందట రోజు స్వప్నంలో బాబా కనిపించి, నువ్వు రావద్దు, వచ్చావో కొడతాను జాగ్రత్త, మాటమాటికి ఎందుకు ఇక్కడికి పరిగెత్తుతావు, నీవెక్కడున్నా నేను నీ చెంతనే ఉన్నాను అన్నారు. అసలు చూడండి, పురందరే ఒక్కసారి ఊహించుకోండి, అసలు మన జీవితం అలా ఉంటే ఎలా ఉంటుంది, ఆ అనుభూతి కలగాలంటే అలా ఊహించుకోవాలి. పురందరే కలుగుతుంది అంటే పురందరే అదృష్టవంతుడు అనిపిస్తుంది, కానీ మనకు కావాలనిపించదు. ఇప్పుడు బాబా మనతో ఈ మాట అంటూ ఉన్నారు, ఎందుకు ఊరికే చెడి పరిగెత్తుకుంటా వస్తావు, కొడతాను జాగ్రత్త అంటున్నారట. ఒకసారి మా ఆఫీస్లో సెలవు లభిస్తే ఆ తల్లి కూడా పర్మిషన్ వెళ్ళిరామని. నేను బయలుదేరదలిచిన ముందట రాత్రి స్వప్నంలో బాబా కనిపించి, నువ్వు రావద్దు, వచ్చావో కొడతా జాగ్రత్త, అటుమాటికి ఎందుకు ఇక్కడికి పరిగెత్తుకొస్తావు, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీ చెంతనే ఉన్నాను అన్నారు. ఆయన ఇలా ఎందుకన్నారా అని ఆశ్చర్యపోయాను. అదేంటి బాబా నన్ను రానివ్వలేదు, పైగా ఎక్కడ ఉన్నాగా నీ చెంతనే ఉన్నాను అని. ఆ ముందు రోజు మా కార్ఖానాలో సమ్మె జరిగింది.
నేను అనుకున్న ప్రకారం వెళ్ళి ఉంటే సమ్మెకు నిన్నే కారణం తలచి అధికారులు నాపై చర్య తీసుకునేవారే. అంటే ఆ సమ్మె జరిగి అక్కడ వీళ్ళు పనిచేసే చోట ఇదైతే ఇతను కనుక వెళ్ళి ఉంటే ఇతనే దీన్ని ప్రేరేపించి ఇతను ఇక్కడ లేకుండా వెళ్ళాడని ఇతని మీదకి వచ్చేది. అందుకని బాబా అతన్ని రానివ్వకుండా అక్కడే ఉంచారు. ఎందుకు ఊరికే పరిగెత్తుకుంటూ వస్తావని. యశ్వంతరావు అనే ఇంజనీర్ ఒక గురుపూర్ణిమ నాడు షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా వ్యాపించి ఉంది. బాబా అతనిని మాత్రం వెళ్ళమని బూది ఇచ్చారు. కానీ అతను నన్ను విడిచి వెళ్ళడం ఇష్టం లేక నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు. నాటి రాత్రి అతనికి కలరా వచ్చి మరుసటి ఉదయమే చనిపోయాడు. అంటే బాబా మాట చెప్పారనుకోండి, గురువు చెప్పిన తర్వాత మాట వినాలి తప్పించి మనం విచక్షణతో ఇది ఎలా ఉంది, ఆయన అలా చెప్పారేంటి అనే మాట ఆలోచించకూడదు. గురువు వీటన్నిటికీ అతీతం. సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. మన తెలివితేటలతోటి నేను ఇలా ఆలోచిస్తున్నాను కదా, మనం ఇలా చదువుకున్నాం కదా, మనకి ఇలా చెప్పాడు. శాస్త్రంలో ఉన్న దానికి వేరేగా చెప్పినా కానీ గురువు చెప్పిందే శాస్త్రం అన్నారు. అంతే తప్పించి అక్కడ చదువుకున్నానండి ఈయన ఎట్లా చెప్తారు అలాంటి మాట అనేది ఉండదు. అలా ఆయన మాటను ధిక్కరించిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారో చూస్తూ ఉన్నాం. ఆయన మాటను నమ్మిన వాళ్ళు ఇబ్బందులకు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళినా కానీ ఎలా సురక్షితంగా వస్తూ ఉన్నారో కూడా చూస్తూనే ఉన్నాం. ఈ యశ్వంతరావుకేమో బాబా ఏం చేశారు, ఇక్కడ కలరా వ్యాపించి ఉంది కనుక అతన్ని మాత్రం వెళ్ళమని బుద్ధి ఇచ్చారు. కానీ అతడు ఇతన్ని విడిచి వెళ్ళలేక నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు. కానీ నాటి రాత్రి అతని కలరా వచ్చి మరుసటి ఉదయమే చనిపోయాడు. ఒకసారి నేను బొంబాయి వెళ్ళడానికి సెలవు కోరితే బాబా నాకు ఆ రోజు సాయంత్రం 4:30 గంటలు దాటినా అనుమతి ఇవ్వలేదు. బాబా దగ్గర నుంచి బయలుదేరి సెలవు తీసుకుని వెళ్దామని అడిగితే బాబా 4:30 గంటలు దాటినా కానీ అనుమతి ఇవ్వలేదట. 6:30 గంటలకు చివరి రైలు ఉన్నది. బాబా నాకు రేగేను తోడు పంపారు. నేను ఎద్దుబండిలో పోపర్గావ్ స్టేషన్ చేరేటప్పటికి 7:45 అయింది. అప్పటికి రైలు కూడా వెళ్ళిపోయింది. బాబా మమ్మల్ని ఎందుకు ప్రయాణం చేయించారో అర్థం కాలేదు. కానీ నాటి రాత్రి ప్రత్యేకమైన రైలు ఉన్నది. అది 8:15 వచ్చింది. అందులో మేము వెళ్ళి చేరాం. చూడండి, బాబాకి ఏ సమయంలో ఏ రైలు ఉంది, ఎప్పుడు స్పెషల్ ట్రైన్ వేస్తారు, ఎందుకు వేస్తారో కూడా ఏమీ చూడకుండానే బాబాకి తెలుసు. ఇతను 4:30 గంటలకి వెళ్దామని చూశారు. 6:30 గంటలకి లాస్ట్ ట్రైన్ ఉంది. బాబా 7:30 అనుమతి ఇచ్చి అప్పుడు పంపించారట. ఇదేంటి బాబా ఇప్పుడు వెళ్ళమన్నారు, 6:30కి లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది అని ఎందుకు పంపించారా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి ఏం తెలుస్తుందంటే 8:15కి ప్రత్యేక రైలు ఉందని చెప్పి దానిలో వాళ్ళు చేరారు. తరచుగా నా సెలవు అయిపోయాక కూడా బాబా షిరిడీలో నిలిపివేసేవారు. అంటే మరి గురు సన్నిధిలో ఉండటం కంటే అదృష్టం ఏముంటుంది. ఇతను సెలవు అయిపోయింది వెళ్ళాలనుకున్నా కానీ బాబా నిలిపివేసేవారట. మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా 13 రోజులు ఉంచారు. ఒకసారి 1912లో అట్టి పరిస్థితిలో నేను వెళ్లకుంటే నా పై ఉద్యోగులు నన్ను తప్పు పడతారని శ్యామ మొదలగు వారు చెప్పిన బాబా నేనే అతని పై అధికారిని అని చెప్పి నన్ను ఉంచివేశారు. నిజంగా ఆలోచిస్తే ఆయనే కదా. ఇప్పుడు మనం బాబా చేతిలో చూసాం, తాజుద్దీన్ బాబా చేతిలో చూసాం, అక్కలకోట స్వామి చేతిలో చూసాం. ఇంట్లో ఆయనకి స్వామి భోజనం చేయకుండా ఇతను భోజనం చేయకూడదని ఇంట్లోనే ఉంటే అక్కలకోట స్వామి దగ్గర ఆఫీస్కి లేట్ అయిపోతూ ఉన్నా కానీ ఆ చింతోపంది కొడుకు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసరికి రిజిస్టర్ సంతకం చేసింది. అతను ఆశ్చర్యపోయాడు. ఇక తాజ్ బాబా చేతుల్లో అయితే అతను రోజు అక్కడే ఉండి ఆయన ఆఫీస్కి వెళ్ళటం అనేది చూసాం. ఇక్కడ బాబా అతను వెళ్ళకపోతే వాళ్ళ అతని పై అధికారులు ఇబ్బంది పెడతారు అని చెప్తే బాబా అన్నారట నేనే అతని పై అధికారిని అని చెప్పి ఆపివేశాను. చాలా రోజుల తర్వాత ఒక గురువారానికి నేను బాంద్రా చేరి ఆఫీస్కి వెళ్ళాను. మా మేస్త్రి నేను సెలవు పెట్టకుండా ఆఫీస్కు గైర్హాజరైనందుకు నన్ను సంజాయిషీ కోరి ఆ విషయం పై అధికారులకు తెలిపాడు అన్నట్టుగానే. అప్పుడు నేను రాజీనామా పత్రం రాసిచ్చాను. మా డిప్యూటీ సూపరింటెండెంట్ విల్సన్ ద్వారా నన్ను పిలిపించి నేను ఎక్కడికి వెళ్ళానని అడిగాడు. నేను షిరిడీలో ఉన్నానని చెప్పగానే నాపై చర్య తీసుకోక నా రాజీనామా పత్రం చించి చెత్తబుట్టలో వేశాడు. ఇతని పైవాడు కోపగించి ఇతన్ని ఇక్కడికి పంపిస్తే నీకు ఎట్లాగో పీకేస్తారని చెప్పి రాజీనామా లెటర్ రాసి ఆ విల్సన్ దొర దగ్గరికి వెళ్ళాడట. బ్రిటిష్ అంతే కదా అప్పుడు. అతను ఎక్కడికి వెళ్ళామంటే నేను షిరిడీలో ఇట్లా బాబా దగ్గరికి వెళ్ళాను అంటే అతను ఏమి చర్య తీసుకోకుండా అంటే ఇతనిపైన ఏమి యాక్షన్ తీసుకోకుండా ఆ లెటర్ చించి చెత్తబుట్టలో పారేశాడు. అంతేకాకుండా మా మేస్త్రితో నేనేమి అతని బంట్రోతును కానని చెప్పి
అతనిని మందలించాడు. ఇది జరిగిన 6 మాసాల్లో నాకు ప్రమోషన్ కూడా వచ్చి ఆ మేస్త్రి నా క్రింది ఉద్యోగి అయ్యాడు. అంటే బాబా ఎట్లా మార్పు చేశారో చూడండి. బాబాకి జబ్బు చేసిన ఎన్నడూ మందు తీసుకునేవారు కాదు, అది వారి నియమం. బాబాకి ఇప్పుడు జబ్బు చేసినా కానీ మందు తీసుకునేవారు కాదు, అది వారి నియమం. అంత జబ్బులో కూడా తమ చేతులు పట్టుకొని తాము భిక్ష చేసే ఇళ్లకు తీసుకుపోమని భక్తులు కోరేవారు. ఆయన మాత్రం చూడండి ఎంత ఆశ్చర్యకరం అంటే, ఆయనకి బాగోపోయినా సరే భిక్షకి మాత్రం ఆయన్ని పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్ళమనేవారట. అలా భిక్ష చేసుకుని వచ్చినా కూడా భోజనం చేసేవారు. పోనీ ఆయన కోసం తెచ్చుకున్నారా భిక్ష? ఆయన దగ్గరికి వెండి బంగారు పళ్ళాలు అన్నీ పెట్టి సమర్పించడానికి భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆయన మాత్రం అవేమీ కాకుండా ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోయిన నడవలేని స్థితిలో కూడా పట్టుకొని నడిపించి తీసుకెళ్ళమని వెళ్ళి భిక్షకి వెళ్ళేవారట. మళ్ళీ భిక్ష నుంచి తెచ్చిపోని ఏదో భిక్ష తీసుకున్నారా? మామూలుగానే ఆయన తీసుకునేది 3 ముద్దలు అన్ని సమర్పించిన తర్వాత. అయినా కానీ భోజనం చేసేవారు కాదు. అంత సుస్థిలోనూ లిండికి వెళ్ళడం మొదలగు విధులన్నీ కూడా నిర్వర్తించేవారు. ఒకసారి అంత సుస్థిలోనూ ఒకరిని నిచ్చెన సహాయంతో ఒక మేడపైకి ఎక్కి ఆ ప్రక్క మిద్దె మీదుగా రాధాకృష్ణ ఆ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఒక మనిషి పైకెక్కి ఆయనను ఎత్తుకొని క్రిందకు తీసుకువచ్చారు. బాబా అతనికి 4 రూపాయలు ఇచ్చి ఎవరి శ్రమను ఊరికే తీసుకోకూడదు అన్నారు. బాబా అంత ఇబ్బందిలో కూడా ఒక నిచ్చెన తెప్పించి నిచ్చెన నుంచి ఎక్కి ఆ పైనుంచి రాధాకృష్ణ ఇంటి మీదకి వెళ్ళారట. కానీ అక్కడి నుంచి ఆయన దిగలేకపోతే ఒక మనిషి మళ్ళీ పైకెక్కి బాబాని ఎత్తుకొని తీసుకొని కిందకి వచ్చారట. తీసుకొస్తే ఆయన ఏం చేశారు? 4 రూపాయలు ఇచ్చారట. మరి ఆ రోజుల్లో 4 రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం అంటే, జస్ట్ ఆ మెట్లు ఆ నిచ్చెన మీద నుంచి బాబాని దింపినందుకు. ఎవరి శ్రమను ఊరికే తీసుకోకూడదు, అది మన నియమం కావాలి. అప్పుడే ఆయన కోసం ఒక చక్రాల కుర్చీ తెచ్చారు, కానీ ఆయన దాన్ని ఎన్నడూ వినియోగించలేదు. మనకి బాబా మ్యూజియంలో ఉంటుంది ఆ చక్రాల కుర్చీ కూడా. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఎవరి శ్రమను కూడా ఉచితంగా తీసుకోకూడదు. మనకు అనిపిస్తుంది ఏమిటి 2 ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేస్తారు, లేకపోతే అది చేస్తారు, ఇది చేస్తారు. వాళ్ళకి ఇష్టంగా ఉండి ఒక మంచి కార్యంలో పాల్గొనడానికి వస్తే వేరు. కానీ మనం ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకొని వాళ్ళ సేవను తీసుకుంటామండి. బయటికి వెళ్ళి వీటి ఎప్పుడు ఇంతారు మనతోనే ఏముంది నేను చేస్తానంటారు. బయటకు వెళ్ళి ఏమంటారు, ఎప్పుడు ఇట్లానే మనుషులు వాడుకుంటాడు అన్నాడు అనుకోండి. వాడు ఆ మాట అన్న రోజున అయిపోయింది మన పని. ఆ రుణ బంధం ఏర్పడుతుంది. వాడి సేవను మనం ఉచితంగా తీసుకునేందుకు మనకి ముక్తి లాంటిది కలగాలనేది వచ్చినా కానీ మళ్ళీ వాడికి ఇవ్వాల్సిన దానికి అడ్డుపడి మళ్ళీ జీవితం తీసుకోవాల్సిందే, తీసుకొని మళ్ళీ వాడి సేవ చెల్లించాల్సిందే. అంటే మన నియమాలంటే ఏంటి? స్నానం చేసి పూజ చేస్తానండి, లేకపోతే బాహ్యంగా చేసేవి కాదు. బాబా చెప్పింది అదే, ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, అది మన నియమం కావాలి. ఇప్పుడు చెల్లించట్లేదు, మళ్ళీ జన్మలు ఎత్తి మరీ చెల్లించాలి, మళ్ళీ జన్మలు ఎత్తి మరీ చెల్లించాలి. అందుకనే బాబా ఏమన్నారు? తినే ముందు కృతజ్ఞతతోటి కాక పలికి కొంత విడిచిరా అన్నారు. కారణం ఏంటి? ఇన్ని జంతువుల నుంచి, ఇన్ని వృక్షాల నుంచి, పశువులు పక్షులు చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి ఆఖరికి చిన్న చిన్న మైక్రోబియల్ వాటి నుంచి ఇంత జరుగుతూ ఉంటే మట్టిలో కానివ్వండి, మనలో కానివ్వండి, ఇవన్నీ మనకు దొరుకుతుండే. కృతజ్ఞతతో కనుక మనం జీవించకపోతే మళ్ళీ మనం కూడా చెట్లు పుట్టలుగా పుట్టి మళ్ళీ మిగిలిన సమాజానికి సేవ చేసి తరించాల్సిందే అన్నారు. అందుకు మనకి బాబా ఏం చెప్తున్నారు? మరి తినే ముందు కనీసం ఇది భగవంతుడి ప్రసాదం, ఇన్ని రూపాల్లో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, ఆయన మనకి ఇచ్చినందుకు ఆయనకి ఇన్ని రూపాల్లోనూ సమర్పిస్తున్నాను అని గుర్తుపెట్టుకొని చేస్తూ కృతజ్ఞతగా జీవిస్తే మనం ఈ రుణానుబంధాల నుంచి కూడా బయటపడతాము. అన్ని జీవుల్లోనూ ఉన్న ఆయనకి సమర్పించిన ఇటువంటి కూడా దక్కుతుంది అనమాట. అలా కాకుండా మనం వెళ్ళగానే వాళ్ళు ఎప్పుడు మనకి ఇది పెడతారండి అది పెడతారండి అనుకున్నాం అనుకోండి, ఇలాంటి వాటిలో చిక్కుకుపోతాం. అందుకని తింటూ ఉన్నప్పుడు కనీసం ఎంత సృష్టిలో ఎన్ని జీవులు శ్రమిస్తే మనం ఇప్పుడు ఈ ముద్దగా తింటున్నది ఆయన వల్ల మన దగ్గరికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకొని కృతజ్ఞత తింటున్నది మనమే, కానీ భావం ఇది నేను సంపాదించుకున్నానండి, అందుకని కొనుక్కొచ్చుకున్నానండి అంటున్నాం. మన దగ్గర కోట్ల డబ్బులు ఉండొచ్చు, ప్రకృతి కనుక సహాయం చేయకపోతే, పంట లేకపోతే మనం ఏం తింటాం? ఆ ఒక్క విషయం ఆలోచించామనుకోండి, మరి ప్రకృతి అంతా అనిపించేది ఎవరు? అన్ని జీవులు ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు, రైతుల దగ్గర నుంచి లోపల వానపాములు కానివ్వండి, వేరే పురుగులు కానివ్వండి, ఎంత చేస్తూ ఉంటే ఈ ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంది, ఎంత చేస్తూ ఉంటే ఒక టెర్మినేషన్ జరుగుతూ ఉంది. మొలకెత్తాలంటే ఎంత క్రియ రావాలి,
మనమే చేసాము, భూమిలో సారం లేదు, పైనుంచి వర్షం లేదు, ఎలా పెరుగుతాయి? నేను పండిస్తానండి అన్నా కానీ అవి లేకపోతే మనం పండించలేం కదా. వర్షం విపరీతంగా ఉంది, ఎండ లేదు, మొలకెత్తుతాయా? ఎత్తిని బతుకుతాయా? బలంగా రా. మన దాని నుంచి మన దాకా వచ్చి ఇంత ఇక్కడికి వచ్చి మనం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి మంది అంటున్నాం. కానీ వెనకంతా ఇంత క్రియ ఏ రూపంలో జరుగుతుంది, ఇన్ని రూపంలో ఉన్నది ఎవరు అని గుర్తించి కృతజ్ఞతతో జీవించటమే మనం చేయవలసిందనమాట. కనుక బాబా అంటున్నారు, ఎవరి శ్రేమను ఊరికే తీసుకోకూడదు. బాబా ఏ మాట చెప్పినా ఆచరణలో చేయకుండా చెప్పలేదు. ఆయన ఏ పని చేసినా ఒక చెప్పే ప్రతి సూక్తిని ఆయన 100% ఆయన ఆచరించి చూపినవే. మళ్ళీ వచ్చేవారని చెప్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై. భజన చేద్దాం.